Hello everyone, welcome back to my YouTube channel Lali Vlogs. ఎలా ఉన్నారు అందరూ? I hope అందరు బాగున్నారు అనుకుంటున్నాను. So without any further delay, let's get into this video. నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను కదా ఇలా ఒక షోకి అటెండ్ అవ్వాలనేది ప్లాన్ అని. అది మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఆ క్రెడిట్ మొత్తం మా చెల్లి గారికే. దాని ఆఫీస్ కాల్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. ఈ కలారి క్షేత్రం మున్నార్ బస్ స్టేషన్ నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విట్నెస్ ద రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ కేరళ. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉండే ఈ ప్లేస్ విజిట్ చేయాలని, బట్ కుదరలేదు అండ్ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. సో ఈ కలారి క్షేత్ర ఒక ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. దీనిని కలరిపయట్టు అని అంటారు. Sorry if I'm sounding wrong pronunciation. And Kathakali traditional form of Indian classical dance. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది 3000 years old ది అంట. ఈ మార్షల్ ఆర్ట్స్ వేరియస్ ఫార్మ్ గా ఎవాల్వ్ అయ్యింది, లైక్ కరాటే, కుంఫు అండ్ జూడో. కథకళి అనేది 17th century నుండి ఉందంట అండ్ ఇట్ వాస్ ఫస్ట్ ఒరిజినేటెడ్ ఇన్ కేరళ. ఈ షో టైమింగ్స్ వచ్చేసి 5 PM to 6 PM కథకళి షో ఉంటుంది అండ్ 6 PM to 7 PM కలరిపయట్టు ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 300 to 350 అని చూసాను గూగుల్లో. ఈ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మాలాగా. ఆ రోజు అసలు లంచ్ చేయడానికి కూడా టైం లేదు. బై ద టైమ్ ఇట్ వాజ్ అరౌండ్ 3:30 PM. ఇంకా దారిలో ఒక దగ్గర ఆగి మా వాళ్ళు ఏమో మ్యాగీ తీసుకున్నారు అండ్ నేను మా చెల్లి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాం. అక్కడ కొంతమంది లోకల్ షాప్ కీపర్స్ కి లైట్ గా ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. సో వీ వర్ ఏబుల్ టు మేనేజ్ సమ్ హౌ. ఒక వైపు ఘాట్ రోడ్, ఇంకో వైపు ద బెస్ట్ వ్యూ అండ్ ఇంకో వైపు చల్లటి బ్రీజ్. క్రేజీ ఉండే ఆ ఫీలింగ్ మాత్రం. ఆ మూమెంట్ కి అక్కడే మున్నార్లో సెటిల్ అయిపోదాం అనిపించింది. am I sounding crazy? ప్లీజ్ డోంట్ మైండ్. మరి అంత బాగుంది మున్నార్. జనరలీ ఫ్లైట్ ఆర్ ట్రైన్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ముందు కొచ్చిన్ కి రీచ్ అయ్యి కొచ్చిన్ చూసుకొని మున్నార్ కి వెళ్తారు. బట్ మేము బై రోడ్ ఇంకా మా ఓన్ వెహికల్ లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ముందు మేము మున్నార్ కే వెళ్ళాలని అనుకున్నాం. మీరు మున్నార్ కి ట్రావెల్ చేయాలనుకుంటే మినిమం 3 to 4 days అక్కడే స్టే చేసేలాగా ప్లాన్ చేసుకోండి. చాలా ప్లేసెస్ ఉన్నాయి మున్నార్ లో విజిట్ చేయడానికి. అరౌండ్ 40 to 50 ప్లేసెస్ ఉన్నాయి మున్నార్ లో విజిట్ చేయడానికి. నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మేము మున్నార్ సిటీ రీచ్ అయ్యేసరికి 5:30 అయిపోయింది. మున్నార్ లో మాకు ఒక గైడ్ కలిసారు. మాకు అసలు స్టే వెతకడానికి అసలు టైం పట్టలేదు. ఆ గైడే తీసుకొని వెళ్లారు స్టే దగ్గరికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ స్టే వాళ్ళ ఓన్ బ్రదర్ ది అంట. మున్నార్ లో మీకు అకామిడేషన్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా హోమ్ స్టేస్, రిసార్ట్స్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మీ బడ్జెట్ ని బట్టి యూ కెన్ చూజ్ ఇట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మున్నార్ వీకెండ్స్ లో వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంటే బడ్జెట్ ని కన్సిడర్ చేయండి. యూజువల్ డేస్ లో కంటే వీకెండ్స్ లో అకామిడేషన్ ప్రైసెస్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువే ఉంటాయి. మేమున్న రూమ్ ఇదే. ఇది ఈజీగా గ్రూప్ ఆఫ్ 7 to 10 మెంబర్స్ కి సరిపోతుంది. 2 వాష్రూమ్స్, హాట్ వాటర్ కూడా అవైలబుల్. అండ్ లక్కీలీ మేము స్టే చేసిన దగ్గర జియో సిగ్నల్స్ కూడా ఉండే అండ్ దట్ టు 5G వస్తుంది, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే నా ఫోన్ లో ఉన్న వీడియోస్ ని నా హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకోవాలి స్టోరేజ్ ఇష్యూస్ వల్ల. మాకైతే ఈ రూమ్ చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. మున్నార్ లో మేము స్టే చేసిన ప్లేస్ లో అసలు ఫ్యాన్సే లేవు. చాలా స్ట్రేంజ్ గా అనిపించింది స్టార్టింగ్ లో, బట్ మిడ్ నైట్ పడుకున్నప్పుడు తెలిసింది అసలు ఫ్యాన్సే అక్కర్లేదని. అంత చలి ఉంది మరి. సో ఇంకా ఫ్రెష్ అయ్యి బొటానికల్ గార్డెన్స్ ఉంది దగ్గరలో, ఇంకా దానికి వెళ్ళాము. ఇది జస్ట్ పార్క్ లాగా అన్నమాట. ఎంట్రీ టికెట్ ఉంటుంది 100 to 150 అలా ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ మ్యూజికల్ లైట్ షో ఉంటుంది అనమాట. ఈవినింగ్ 7 కి చలి స్టార్ట్ అయిపోయింది. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్యారీ యువర్ స్వెటర్స్ ఆర్ జాకెట్స్. అండ్ స్కై కూడా భలే ప్రిటీ పింక్ లో ఉంది. బొటానికల్ గార్డెన్ చూసుకొని మున్నార్ లోకల్ షాపింగ్ కి వెళ్ళాము. నేను ఒక ఫార్మల్ టాప్ ఇంకా మా డాడీ ఏమో కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నారు. మా చెల్లికి ఏమి నచ్చలేదంట, సో అదేం తీసుకోలేదు. అండ్ మున్నార్ లో చాక్లెట్స్ చాలా ఫేమస్. చెప్పా కదా ఎక్కువ కోకో ఫ్రూట్స్ దొరుకుతాయని. సో అందుకే కేజీ 700 to 800 ప్రైస్ రేంజ్ లో ఉంటాయి. అండ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి, లైక్ డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, ఆల్మండ్ చాక్లెట్, డ్రై ఫ్రూట్ చాక్లెట్, ప్లెయిన్ చాక్లెట్, ఇలా చాలా వెరైటీస్ దొరుకుతాయి. డెఫినెట్ గా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి. చాలా ఫైన్ గా అండ్ రిచ్ గా ఉంటుంది టెక్స్చర్ అండ్ టేస్ట్. మేము స్టే చేసిన ప్లేస్ దగ్గర నుండి సర్వణ భవన్ చాలా దగ్గర, 100 to 150 meters ఉంటుంది. మేము ఇంకా డిన్నర్ సర్వణ భవన్ లోనే తిన్నాము. మా డాడీ ఏమో సాంబార్ రైస్ తీసుకున్నారు, నేను మా చెల్లి నూడిల్స్ తీసుకున్నాం అండ్ మా మమ్మీ ఏమో రవ్వ దోశ తీసుకున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందులో అసలు ఎలాంటి డౌట్ లేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం మా గైడ్ కోసము. మా గైడ్ 8 o'clock వస్తా అన్నారు, కానీ మేము రెడీ అయ్యేసరికి 9:30 అయ్యింది. సో ఇంకా ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి తీసుకుని వెళ్లారు. చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా. ఈ టెంపుల్ దగ్గరే ఒక చర్చ్ ఇంకా మసీద్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ నుండి వ్యూ చూసారా ఎంత బాగుంది కదా. ఈ టెంపుల్ గైడ్ కి చాలా సెంటిమెంట్ అంట. దర్శనం అయితే చాలా పీస్ఫుల్ గా అయ్యింది.
ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు, సో మేము కూడా తీసుకొని వెలిగించాము. ఇంకా సేమ్ రిపీట్ బ్యాక్ సీట్ లో కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. మార్నింగ్ అయితేనే ఫ్రెష్ గా ఉంటుంది కదా ఫేస్. ఇంకా మా గైడ్ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టాటా టీ మ్యూజియం ఉంటుంది మున్నార్ లో, మీకు టైం ఉంటే చెక్అవుట్ చేయండి. ఆ టీ మ్యూజియం లో ఒక హాఫ్ అన్ అవర్ డాక్యుమెంటరీ ప్లే చేస్తారంట. ఆ డాక్యుమెంటరీలో మీకు హిస్టరీ ఆఫ్ టీ ప్లాంటేషన్, అసలు ఎలా బ్రిటిష్ వాళ్ళు టీ కల్చర్ ని ఇండియాకి తీసుకొచ్చారు అనేది ఉంటుందంట. ఇంకా ఆ రోజుల్లో మనుషులు ఎంత కష్టపడే వాళ్ళు, ఎలాంటి టైప్ ఆఫ్ మెషినరీస్ అండ్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు, చెప్పాలంటే బిగినింగ్ టు ఎండింగ్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్ చూపిస్తారంట. ఎంట్రీ ఫీజు ఉంటుంది పర్ హెడ్ 75 రూపీస్ అండ్ మండే రోజు క్లోజ్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ లో 9 AM to 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. మోర్ దెన్ 100 years ద హిస్టరీ ఆఫ్ మున్నార్ హ్యాస్ బిన్ లింక్డ్ అప్ విత్ ఇట్స్ టీ ప్లాంటేషన్. చెప్పాలంటే మున్నార్ కరెక్ట్ ప్లేస్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టీ ఎస్టేట్స్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ టీ ప్లాంటేషన్ వల్ల ఈ మున్నార్ లో ఉండే చాలా మంది లోకలైట్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కనన్ దేవన్ టీ ఎస్టేట్ టాటా కంపెనీదే అంట. టాటా టీ మ్యూజియం ని KDHP మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఈ టీ మ్యూజియం సెంటర్ ఆఫ్ మున్నార్ నుండి ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. మున్నార్ లో చాలా టీ ఎస్టేట్స్ ఉంటాయని అందరికీ తెలుసు కదా, అందులో చాలా వరకు టాటా గ్రూపే ఓన్ చేస్తుందంట. ఓవరాల్ ఈ హిల్ స్టేషన్ మొత్తంలో 1500 acres ఆఫ్ టీ ప్లాంటేషన్స్ ఉన్నాయంట. అసలు ఆ పాసింగ్ క్లౌడ్స్ ని చూస్తున్నారా, భలేగా మౌంటైన్స్ ని టచ్ చేస్తున్నాయి. కెమెరాలో అంత క్లియర్ గా క్యాప్చర్ అయిందో లేదో తెలియదు కానీ లైవ్ లో మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అసలు. The tea plantation 100 to 150 years in life is there. Okay. The tea plantation for good leaf and red leaf and green tea also is there this side. This is green tea. This is green tea. This is green tea. Green tea inside one leaf is there. That is white tea. ఓకే. Very costly. That's half patient anyway. Normal Babylon tree. That's ఇంకా ఒక బెస్ట్ స్పాట్ దగ్గర ఆగాము. మా గైడ్ ఆ టీ ప్లాంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. థ్యాంక్స్ టు అవర్ గైడ్ అరుణ్ కుమార్, చాలా పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆయనే తీశారు. వీ స్పెంట్ అరౌండ్ 30 to 40 minutes ఇన్ దిస్ బెస్ట్ ప్లేస్. మళ్ళీ మున్నార్ కి ఎప్పుడు వస్తామో తెలియదు కదా, అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాలాంటి నేచర్ లవర్స్ కి అయితే మున్నార్ ఫేవరెట్ స్పాట్ అయిపోతుంది. సో ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నేను జూమ్ చేసిన దగ్గర లేక్ ఉంది కదా, అది చూడడానికి ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, ఈవెన్ మనకి వెహికల్ మూవ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. విత్ ఇన్ ఒక 15 to 20 minutes తర్వాత క్లిప్ అటాచ్ చేస్తాను. అసలు విజిబిలిటీయే లేదు, మొత్తం క్లౌడ్స్ తో మూసుకుపోయింది. ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఉత్తపం ఆర్డర్ చేశారు. మా అమ్మ అండ్ మా చెల్లి ఏమో పరోటా ఆర్డర్ చేసుకున్నారు. ఇక్కడ పరోటా ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి, పర్ పీస్ 12 rupees అండ్ కర్రీ ఏమో డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, 40 rupees అలా చార్జ్ చేస్తారు. నేను మాత్రం జస్ట్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాను. మీరు కొంచెం రివైండ్ చేస్తే ఇందాక చూపించిన లొకేషన్ ఇదే, చూసారా అసలు విజిబిలిటీయే లేదు. మున్నార్లో మీరు అసలు వెదర్ ని ప్రిడిక్ట్ చేయలేరు. ఎప్పుడు కూల్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. మేమైతే ఫ్రీక్వెంట్ గా క్లైమేటిక్ చేంజెస్ ని అబ్జర్వ్ చేసాము మేమున్న 2 days. ఎన్ రూట్ లో వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము. ఇంకొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ట్రిప్ కి వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి, అవి మెమరీస్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో మా గైడ్ మమ్మల్ని కేరళ ఫార్మ్స్ కి తీసుకొచ్చారు. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది, పర్ హెడ్ 100 rupees అలా చార్జ్ చేస్తారు. మన ఫ్యామిలీతో పాటు గైడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మన రీజనల్ లాంగ్వేజ్ ని బట్టి గైడ్ ని అలొకేట్ చేస్తారు. మాతో పాటు తెలుగు గైడ్ వచ్చారు. ఇలా జీప్ లో కింద వరకు తీసుకుని వెళ్తారు. ఒక 1 to 1.5 km ఉంటుంది. ఈ ఫార్మ్ గవర్నమెంట్ వాళ్ళదే అని అన్నారు, కానీ నాకైతే అలా అనిపించలేదు. ఇది పక్క ప్రైవేట్ వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు అనుకుంటా. సో బేసికలీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ గురించి చూపిస్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్లాంటేషన్ నుండి వచ్చే మెడిసిన్ వల్ల యూజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా ఫార్మ్ మొత్తం తిప్పి చూపిస్తారు. లేటర్ పైకి వచ్చాక మెడిసిన్ ఎలా వాడాలి అని చెప్తారు. 3 months, 6 months, 1 year అలా కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ కేరళ ఫార్మ్స్ లో నేచురల్ గా హనీ ఫారెస్ట్ నుండే ట్రైబల్స్ తీసుకొని వస్తారని చెప్పారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ సేల్ చేస్తున్నారు. చాలా ప్రైస్ అనిపించింది నాకైతే. ఇంకా కేరళ ట్రెడిషనల్ శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తున్నారు. ఇంకా చాక్లెట్స్ కూడా, బట్ దాని ప్రైస్ ఇక్కడ వచ్చేసి 1600 అలా చెప్పారు. మున్నార్ సిటీలో 700 to 800 per kg అమ్ముతున్నారు. వీళ్ళు డబుల్ ద ప్రైస్ చార్జ్ చేస్తున్నారు. ఆ గైడ్ ఎందుకు అంటే మనతో ప్రొడక్ట్స్ కొనిపించడానికే. ఆ ప్రొడక్ట్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ. కంపారిటివ్లీ ప్రైసెస్ ఇక్కడ తక్కువకే రావాలి, ఎందుకంటే నేచురల్ గా గ్రో అవుతున్నాయి, అది కూడా మున్నార్ లోనే కాబట్టి. ఎనీవైస్ మేమైతే ఏం పర్చేస్ చేయలేదు. దాని పక్కనే ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది. పర్ హెడ్ 600 rupees చార్జ్ చేస్తారు. 15 to 20 minutes రైడ్ ఉంటుంది. మేము జీప్ సఫారీ మాట్లాడుకున్నాం. అందులో మెయిన్ ప్లేసెస్ ని కవర్ చేస్తారు. लोकल लोगों का फार्म एरिया है. फार्म एरिया मतलब इलायची, कार्डमम, जायफल, लौंग, हल्दी सब कुछ देखने के लिए सबसे पहले 3 to 5 किलोमीटर जाएगा. इसके बाद हम लोग वाटरफॉल. ये वाटरफॉल मतलब
ये एरिया पे सबसे बड़ा वाटरफॉल है, एक सामने आपको जा सकता है। Okay. इसके बाद ये झूलता पुल, हैंगिंग ब्रिज, 100 years ओल्ड झूलता पुल है। साइड पे गाड़ी रुकेगा, एक ऊपर से आपको पैदल जाने पड़ेगा, नीचे से रिवर का वाली है, नीचे से रिवर का वाली ये देखिएगा। इसके बाद हम लोग ये वाला पुनमुडी डैम एक नीचे, पुनमुडी डैम ये डिस्ट्रिक्ट पे सेकंड लार्जेस्ट आर्च डैम है। ये टॉप को ऊपर से जीप जाएगा, गाड़ी ऑपोजिट साइड पर रुकेगा, ये डैम का व्यू पूरा इस साइड पर देखिएगा। इसके बाद हम लोग ये वाला एको पॉइंट, चेन्नई एक्सप्रेस का रावण का फिल्म शूटिंग एरिया है, ये एको पॉइंट है। एंड लास्ट हम लोग को टॉप ऑफ द माउंटेन। Hi, I am Arun, Munnar tourist guide. Yesterday I came for this guide in TS Telangana. Five people. In Munnar, 5 days program is there. Actually, 1 day program. Main place we want cover that. And that is then here spice garden and medicine plantation and viewpoint, lots of viewpoint, waterfalls, everything is see. Now you stopped that in the wildlife sanctuary. Starting to do Anakulam for waterfalls and hanging tree plantation, everything is there. The important places main Munnar cover that. Then 5 days package actually important. He is urgent only for that 1 day program. Otherwise you can stay with us. No, we want cover that main places. Max and main places you can see that. Yeah, and you have resort, right? I have resort cottage also is there. Okay. Everything can camping, trekking and jeep safari. Night safari also we want to. You can arrange. Arrange that. Okay, I'll provide your number. Yeah. Okay. My service is what you think. Yeah, your services are very good. మా గైడ్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు మున్నార్ ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ గైడ్ ని అండ్ కాటేజ్ ని కన్సిడర్ చేయండి. సర్వీసెస్ బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ కే రూమ్స్ ఇస్తారు. సో జీప్ సఫారీలో మా ఫస్ట్ లొకేషన్ వచ్చేసి 360 degrees వ్యూ పాయింట్. సో ఈ వ్యూ పాయింట్ రీచ్ అవ్వాలంటే మోస్ట్లీ జీప్ సఫారీనే కన్సిడర్ చేయండి. మన ఓన్ వెహికల్స్ లో రీచ్ అవ్వడం అంటే కొంచెం కష్టం. రోడ్స్ చాలా నారోగా ఉంటాయి అండ్ స్టీప్ స్ట్రైట్ గా ఉంటాయి. ఒక పాయింట్ వరకు జీప్ వెళ్తుంది, ఆ తర్వాత మనమే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మా పేరెంట్స్ రాలేదు, కిందే ఉండిపోయారు. బట్ నేను మా చెల్లి పై వరకు వెళ్ళాము టు విట్నెస్ 360 degrees వ్యూ పాయింట్. క్రేజీ ఉంది అసలు. ఈ జీప్ సఫారీ ప్యాకేజ్ ఎంత అయింది, ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ yes, please do like, share and subscribe. And if you're watching this channel for the first time, hi, myself Lalita. I will be creating the content on travel, cooking, fashion, lifestyle, whatnot. Please consider subscribing and join this beautiful journey.